నేత పోతిన మహేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జనసేన అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే, బీజేపీ అభ్యర్థులు కూడా వచ్చింది చంద్రబాబు గుంపులో నుంచే. మరి గుంపుని తోడేళ్లు, గుంట నక్కలు, హైనాలు అనక ఏమనాలో కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి. వాళ్ళే సమాధానం చెప్పాలి. వాళ్ళే సమాధానం చెప్పాలి. నిన్న ఇష్టం వచ్చినట్టు ర్యాబిస్ కుక్క అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. కరెక్టే, బాబు గారి దగ్గర కుక్కలాగా పడి ఉండడం వలన పవన్ కళ్యాణ్కు కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి. కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి పవన్ కళ్యాణ్కి. అందుకనే ఆయన బాబు దగ్గర విశ్వాసంగా పడుండి ఇష్టానుసారం మొరుగుతూ ఉన్నారు. ఆయన కుక్కలకైనా నీతి ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం నీతి ఎక్కడా కూడా లేదు. ఇవన్నీ చిత్తకార్తె కుక్కలు, ఇవన్నీ చిత్తకార్తె కుక్కలు. ఆ సమయంలో వాటికి వావి వరుసలు ఉండవు, వావి వరుసలు ఉండవు. ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా జగన్ వారి వైపు ఉన్నాయి. చంద్రబాబు లాంటి గుంట నక్కలు, తోడేళ్లు, ఓసరవెల్లులు, హైనాలు, చివరికి చిత్తకార్తె కుక్కలు అన్నీ చంద్రబాబు పక్షాన ఉన్నాయన్న విషయం ప్రజలకి తెలిసిపోయింది. ప్రజలకి తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ అన్ని విధాల దిగజారిపోయారు. ఆయన అన్ని విధాల దిగజారిపోయారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు, పార్టీలో దిగజారిపోయారు. పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి మరింత పూర్తిగా దిగజారిపోయారు. మాట వస్తే ఆయన ఈ మధ్య బాగా గింజుకుంటున్నారు. దేనికో తెలుసా? 3 పిల్లలు అంటేనే పవన్ కళ్యాణ్ బాగా గింజుకుంటున్నారు. మరి వాలంటీర్లను పట్టుకొని ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అని మాట్లాడితే కోపం రాదా? ఎవరికి కోపం రాదా? వాలంటీర్స్ని పట్టుకొని హ్యూమన్ ట్రాఫికర్స్ అని అంటే కోపం రాదా? నీవు ఎన్నికల అఫిడవిట్లో మాయ చేసినట్టు పెళ్ళిళ్ళ విషయంలో, గొల్లాల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. మీరు సంసారం చేస్తున్న ఎంతమందితోనో, కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనో, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల అఫిడవిట్ మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు. రాష్ట్రంలో అందరూ కూడా ఇక నుంచే ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు అందరూ. ఎన్నికల అఫిడవిట్ లాగా ఆయన కూడా ఏమివ్వాలి? ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు, ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది ఎన్నికల అఫిడవిట్ లాగా ఒక జాబితా ఇస్తే ఇక నుంచి ఆ జాబితా బట్టి మాట్లాడతారు. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా, నేను ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటా, ఎంతమందినైనా వదిలేస్తా, ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు. సమాజం హర్షించదు. ఇదే మాట ముఖ్యమంత్రి గారు అంటే మదమెక్కి ఆయన పెళ్ళామని మాట్లాడుతున్నాం. ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మదమెక్కి ఆయన్ని పెళ్ళామని అంటున్నాం. మహిళలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎంత చిన్న చూపో చులకనో ఈ